Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. పీపుల్ రిజాయిస్ వెన్ ద righteous prevail. Proverbs 29 chapter 2 verses. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట. దావీదు మహారాజు గారు, యోనాతాను గారు ఇద్దరు స్నేహితులు. వారు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. అలాగే యోనాతాను ఒక రాజు కుమారుడైనప్పటికీ నీతిమంతుడిగా యథార్థంగా జీవించాడు. దావీదు విషయంలో దావీదు గారిని యోనాతాను గారు మంచి మనసుతో ప్రేమించారు. గొర్రెల కాపరి అయిన దావీదును ఒక ప్రత్యేకమైన స్థానమును యోనాతాను గారు ఇచ్చారు. అయితే యోనాతాను గారు మరణించిన తరువాత కూడా దావీదు మహారాజు గారు యోనాతాను యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వారిని తన ఆస్థానానికి పిలిపించుకొని మేలు చేశాడు. అట్లాగా దావీదు మహారాజు గారు నీతిగా జీవించారు. ఒక రాజ్యానికి ఒక నీతిమంతుడైన రాజు ఉన్నప్పుడు ఆ రాజ్యమును, ఆ దేశము ఎంతో అభివృద్ధిని, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలానే మన జీవితంలో, మన పరిస్థితుల్లో ఎలాంటివి ఉన్నప్పటికీ మనము వాక్యానుసారంగా నీతిగా జీవించినట్లయితే మనము, మనతో ఉన్నవారు అందరూ, మన కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదములను, ఆయన సంతోషాన్ని, ఆయన ప్రజలుగా మనకి సంతోషము ఉంటుంది. కాబట్టి ఇట్టి వాగ్దానమును మనమందరము మన జీవితంలో స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన మా రాజా, మీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, రాత్రంతా కాచి కాపాడి మరి ఒక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు. ఈ దినము చూడలేక ఎంతోమందో నశించిపోయి ఉన్నారు ప్రభువా, కానీ మాకిచ్చినట్టు కృపను బట్టి వందనాలు. నీ కొరకు అయ్యా తండ్రి, ప్రతి విషయంలో నీతిగా అయ్యా జీవించుటకు నాయన ఎస్తేరు, మొర్దెకై ఎలాగైతే నాయన నీ కొరకు నీతిగా జీవించి యూదా జనాంగమంతా నాయన సంతోషించే విధంగా వారు పోరాడారు. అట్లు పోరాడే ఆత్మని నాయన నీ కార్యాల కొరకు మేము నాయన తండ్రి నిలబడే అట్టి గొప్ప శక్తిని, బలమును దయచేసి నాయన దావీదు మహారాజు గారి వలె అయ్యా తండ్రి న్యాయంగా జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా శాంతి సమాధానం కలిగి అయ్యా మేమందరము తండ్రి నీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి ఉండుటకు సహాయం దయచేయమని, అట్టి శక్తిని, బలమును, కృపను, దయను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.